ఎవరు? అరే మోదీ గారు. మై మోదీ హీ హూ. ఈ హూహా హీహూలేంటి? ఇది ఉత్తరప్రదేశ్ కాదు, ఆంధ్రప్రదేశ్. తెలుగులో మాట్లాడండి. ప్రత్యేక హోదా ఇవ్వకుండానే ఏపీకి వచ్చి ఓపెన్గా తిరుగుతున్నారంటే అబ్బా ఎంత ధైర్యం సార్ మీకు? ఏంటివన్నీ? ఏ హై హమారీ యోజన, కేంద్ర సర్కార్ కి యోజన, ఏ దేఖో ప్రధానమంత్రి జన్ధన్ యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన. ఇదేం గోలరా బాబు? అభివృద్ధి చంద్రబాబు నేహి హమ్ కర్ రహే హై. ఏంటే ఏపీని మీరు అభివృద్ధి చేస్తున్నారా? అది ఎప్పటి నుంచో. ఏ దేఖో కేంద్ర సర్కార్ కి గ్రామీణ స్వరాజ్ అభియాన్ యోజన, ఏపీ కి ప్రగతి కే లియే యోజన. యోజన అంటున్నారు అంటే ఏపీ అభివృద్ధి యోజనాల దూరంలో ఉందంటారు, అంతేనా? మరి ఉండదేంటండి? అప్పుడు కాంగ్రెస్ కంగారుగా విభజన చేస్తుంటే ఆపకుండా ఆద్యం పోశారు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా జీవితాల్లో నిప్పులు పోస్తున్నారు. లేవురా, మొత్తం వెతికాను. మొత్తం 21 ఏటీఎంలు తిరిగా, ఒక్క చోట కూడా మనీ లేదు. ఏ బాబు యహా దేఖో మై హూ మోదీ. అరే సారీ మోదీ గారు మీరా? ఏంటి సార్ ఇవన్నీ? ఏ హై హమారీ యోజన, ఉజాలా యోజన, ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన, జీవన్ జ్యోతి యోజన, సురక్షా బీమా యోజన, ఏ దేఖో దీన్ దయాల్ గ్రామ జ్యోతి. ఏంటి దీనదయాలా? అంటే మా పరిస్థితి అంత దీనంగా ఉందా మీరు దయ చూపించడానికి? అప్పుడు స్టేట్ ఎడగొడుతుంటే చోద్యం చూస్తా కూర్చున్నారు, ఇప్పుడు వచ్చి దయ చూపిస్తాడంట చూడు. ఓ నెహి మేరా ఖయాల్ హైకి. అదే మీతో కయ్యాలు పెట్టుకోవడానికే మేమంతా రెడీగా ఉన్నాం, ఏం చేస్తారో చేసుకోండి. అయినా సైకిల్ మీద వచ్చారేంటి? చూస్తుంటే ఈ సైకిల్ చంద్రబాబుదిలా ఉంది. నెహి ఇది సైకిల్ నాది హై. ఏ దేఖో ముద్రా యోజన. అర్థమైందిలేండి, స్టేట్ గవర్నమెంట్ చేసే అభివృద్ధి అంతా వాళ్ళు చేస్తున్నది కాదు, కేంద్రం నుంచి మీరు చేస్తున్నదే అని జనం మీద ముద్ర వేయడానికి బయలుదేరారు. అందుకే ఇలా సైకిల్ ఎక్కింది.